అప్పటికే 3 గంటలైంది. విజయ్ పెన్ను, పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చింపేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుసగా హిట్స్తో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హారర్ థ్రిల్లర్ సినిమాకి కథ రాయాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఇంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విజయ్. ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడు రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని అతనికి కూడా చెప్పకుండా బయలుదేరాడు. రైల్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా. తన బోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు. విజయ్ హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విజయ్ ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురి ఇంటికి వెళ్తున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హారర్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలు ఉంటాయా ఉండవా? కుతూహలంగా అడిగాడు విజయ్. మనకు కనిపించే కొన్ని 3 డైమెన్షన్స్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయి అన్నారు ఆనందరావు. ఈ లెక్కన దయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చునని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సరిచేసుకుంటూ. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఆశ్చర్యంతో అడిగాడు విజయ్. నమ్ముతాను. దయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడు వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలు నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు ఇలాంటివి నమ్మితే ఎలాగండి? విజయ్ కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడు. ఆ తర్వాత చాలామంది దయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు. నాన్సెన్స్. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లనే అనుకునే మీరు ఫిజిక్స్ చెప్పడానికి కూడా కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకొని అని అన్నాడు ఆవేశంతో విజయ్. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడు అన్నారు కదా, ఏ కారణంతో దయ్యం పట్టింది? వాటికి కారణాలుండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు వరకు బ్రతుకుతారు. కొందరు 20 ఏళ్లకే యాక్సిడెంట్లో పోతారు. కొంతమంది రకరకాల రోగాలతో ఆయుష్ తీరక ముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దయ్యం కూడా కావచ్చు. ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యు ఆర్ ఎడ్యుకేషనల్ స్టూపిడ్ అన్నాడు విజయ్ కోపంగా. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రం ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అని పడుకున్న ఆనందరావు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు విజయ్. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లో చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలి పని చేసుకునేవాడిలా ఉన్నాడు. ఎక్కడికి గురు అన్నాడు ఆ వ్యక్తి. ఢిల్లీకి. ఏ పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ని కలవడానికి. మంచిది. ఏం పని చేస్తుంటావు గురు? చెప్పాలని ఇష్టం లేకపోయినా విజయ్, నేను రైటర్ని. మర్చిపోయాను, నా పేరు భోలా. మీ పేరేంటి గురు? విజయ్. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విజయ్ చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అతని మాటలకి ఇక ఓపిక నశించి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు విజయ్.
అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీ చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్. విజయ్ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. వెనక నుంచి ఆ వ్యక్తి గట్టిగా, కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు ఏం అన్నాడు విజయ్. ఎందుకంటే ఇంకా 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్న మాట అని తన మనసులో అనుకొని అక్కడి నుంచి తన బెర్త్ వైపుకి వెళ్ళాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. అతను చెప్పినట్టుగానే రైలు పట్టాలు తప్పింది. విజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించలేడే. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. ఇంతలో ఒక చెయ్యి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పెట్టేసినట్టుంది నవ్వుతూ అన్నాడు తను. విజయ్ తనని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. చేసేది ఏం లేక అతని వెంటే నడవడం మొదలుపెట్టాడు విజయ్. దారంతా బురదతో నిండిపోయి ఉంది. మీ ఇల్లెక్కడా అన్నాడు విజయ్. ఇంకో కిలోమీటర్ నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. విజయ్ ఏం మాట్లాడకుండా భయపడుతూ అతని వెంటే మౌనంగా నడుస్తున్నాడు. అతను తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గురు, 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే నేను నా దోస్తు చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పని చేయడం, రాత్రైతే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. రోజు ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారి లేచి పనికి వెళ్ళేవాళ్ళం. మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్టు బుద్ధుంది. రాత్రిపూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా వాడికి రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంతాసు పాడేవాడిని. ఒకరోజు నేను సారా తాగి ఇంటికి వస్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్లు కనిపించింది. చూస్తుంటే దయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పనే అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెధవ అని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడిక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకొని బయటకు వచ్చి చూశా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. దయ్యంలా ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కన నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను ఒక సైగ చేశాను. వాడు ముసుగుగా ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. తను గాలిలో అమాంతం పైకి లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూ ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంటే నువ్వు చచ్చిపోయావా అన్న వణుకుతూ అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. విజయ్ ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. అతను మెల్లిగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అతను పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విజయ్ ఒళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విజయ్ శరీరం చెమట తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లలో ముళ్లలో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. గుండెను చేతితో అదిమి పట్టుకొని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపైకి ఎక్కాడు.
ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద శబ్దం చేస్తూ రైలు వస్తుంది. పక్కన ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరకు వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత భయపడుతున్నాడు విజయ్. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ రైల్ విజయ్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది.